ప్రీవియస్ వీడియోలో టుపుల్ కి వాడే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఏంటో చూసాం కదా. ఈ వీడియోలో ఒక టుపుల్ కి ఇన్పుట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. హౌ టు టేక్ ఇన్పుట్ ఫర్ టుపుల్. ఒక టుపుల్ కోసం ఇన్పుట్ ని ఎలా తీసుకోవాలి. మనకి ఇప్పటిదాకా చెప్పిన డేటా టైప్స్ కి ఇన్పుట్ ఎలా తీసుకోవాలో తెలుసు. అండ్ అవన్నీ ఇన్పుట్ మెథడ్ ద్వారా తీసుకుంటాం. యూజర్ నుంచి వచ్చే ప్రతి ఇన్పుట్ స్ట్రింగే. అండ్ మనం దాన్ని మనకి అవసరమైన డేటా టైప్ లోకి మార్చుకోవాలని తెలుసు. సో ఇప్పుడు మనం టుపుల్ టాపిక్ లో ఉన్నాం కాబట్టి యూజర్ నుంచి ఇన్పుట్ టుపుల్ లాగా ఎలా తీసుకోవాలో చూద్దాం. లిస్ట్ కి ఎలా ఇన్పుట్ తీసుకోవాలో తెలిసిన వాళ్ళకి ఇది చాలా ఈజీగా ఉంటుంది. టుపుల్ కోసం ఇన్పుట్ ఎలా తీసుకోవాలో దాని సింటాక్స్ టుపుల్ ఆఫ్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్. అంతే, సింపుల్. మీకు ఆల్రెడీ స్ప్లిట్ ఫంక్షన్ తెలుసు కదా, ఒక స్ట్రింగ్ ని స్ప్లిట్ చేస్తుంది. అదే మనం ఇక్కడ వాడాము. సో ఈ సింటాక్స్ ఎలా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ మనం ఒక ఇన్పుట్ ని ఇస్తాము. అది ఎలా ఇవ్వాలంటే స్పేసెస్ తో ఇవ్వాలి ప్రతి ఎలిమెంట్ కి. ఫర్ ఎగ్జాంపుల్ టుపుల్ లో మనకి 1, 2, 3, 4 ఈ ఎలిమెంట్స్ కావాలనుకో, అప్పుడు మనం 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 ఇలా ఇవ్వాలి. సో ప్రతి ఎలిమెంట్ కి మధ్య స్పేసెస్ ఇవ్వాలి. నెక్స్ట్ అలా ఇచ్చిన ఇన్పుట్ ని ఈ స్ప్లిట్ ఫంక్షన్ స్పేసెస్ ఉన్న చోట స్ప్లిట్ చేసి ఒక లిస్ట్ లా మారుస్తుంది ఈ విధంగా. దాని తర్వాత ఈ టుపుల్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఆ లిస్ట్ ని టుపుల్ లోకి కన్వర్ట్ చేస్తుంది ఈ విధంగా. ఇది ఇంటర్నల్ ప్రాసెస్. ఈ టుపుల్ ఫంక్షన్ వేరే డేటా టైప్స్ ని టుపుల్ లోకి కన్వర్ట్ చేయడానికి వాడతాము. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇన్పుట్ తీసుకుందాం. a ఈక్వల్ టు టుపుల్ ఆఫ్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఇక్కడ మనం వచ్చిన ఇన్పుట్ ని a అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాము. సో ఎంటర్ కొట్టండి. ఇప్పుడు నేను 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 ఇస్తున్నాను. మనకి ఎప్పుడు ఇన్పుట్ చాలు అంటే అప్పుడు ఎంటర్ నొక్కాలి. సో నాకు ఇక్కడ 4 దాకా ఇన్పుట్ చాలు అనుకుంటున్నాను. సో ఎంటర్ నొక్కాను. మనం ఇచ్చిన ఇన్పుట్ ఏ అనే వేరియబుల్ లో స్టోర్ అయింది. సో ఇప్పుడు ఆ వేరియబుల్ ని ప్రింట్ చేద్దాము. అవుట్పుట్ చూడండి. మనం ఇచ్చిన ప్రతి ఎలిమెంట్ టుపుల్ లో సపరేట్ వాల్యూ లా మారింది. సో మనం ఒక టుపుల్ కి ఇన్పుట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ప్రతి ఎలిమెంట్ కి స్పేస్ ని ఇవ్వాలి. ఇప్పుడు టుపుల్ కి ఇన్పుట్ 10 వాల్యూస్ కావాలనుకుంటున్నాము. అవి 1 to 10. ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 స్పేస్ 5 స్పేస్ 6 స్పేస్ 7 స్పేస్ 8 స్పేస్ 9 స్పేస్ 10 ఇలా తీసుకోవాలి. ఇలా స్పేస్ ఇస్తేనే మనం ఇచ్చిన స్ట్రింగ్ స్ప్లిట్ అయ్యి టుపుల్ లా మారుతుంది. స్పేస్ ఇవ్వకుంటే డైరెక్ట్ ఆ స్ట్రింగ్ టుపుల్ లో సింగిల్ ఎలిమెంట్ లా ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని లైవ్ గా చేద్దాం. టుపుల్ ఆఫ్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఇప్పుడు దీనికి ఇన్పుట్ ఇద్దాం. చూడండి 1 to 10 ఎలిమెంట్స్ స్పేస్ తో ఇచ్చాను. అవుట్పుట్ చూడండి. ఒక టుపుల్ లో మనం స్పేస్ ఇచ్చిన ప్రతి ఎలిమెంట్ ఇక్కడ టుపుల్ లో సపరేట్ ఎలిమెంట్ గా వచ్చాయి. ఇప్పుడు స్పేస్ లేకుండా ఇద్దాం. టుపుల్ ఆఫ్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఇప్పుడు దీనికి ఇన్పుట్ ఇస్తున్నాను. 1 to 10 ఎలిమెంట్స్ స్పేస్ లేకుండా ఇస్తున్నాను. అవుట్పుట్ చూడండి. టుపుల్ లో డైరెక్ట్ అది స్ట్రింగ్ లాగా వచ్చింది. ఎందుకంటే స్పేస్ ఇవ్వలేదు కదా, అందుకే స్ప్లిట్ అవ్వలేదు. సో అందుకే మనం ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ప్రతి ఎలిమెంట్ మధ్య స్పేస్ ఇవ్వండి. అలా ఇస్తేనే మనకు కావాల్సిన ఎలిమెంట్స్ టుపుల్ లో సపరేట్ గా వస్తాయి. ఈ స్ప్లిట్ మెథడ్ లో స్పేస్ ఇచ్చినా ఇవ్వకుండా ఒకటే, ఎందుకంటే అది డిఫాల్ట్ గా స్పేస్ నే తీసుకుంటుంది. అండ్ ఈ స్ప్లిట్ మెథడ్ గురించి స్ట్రింగ్స్ టాపిక్ లో డెప్త్ గా చెప్పుకున్నాం. ఎవరైనా చూడకుంటే చూడండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాము. ఇప్పుడు ఇంకొక ఇన్పుట్ తీసుకుందాం. సింటాక్స్ ఏంటి? టుపుల్ ఆఫ్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఎంటర్ నొక్కండి. ఇప్పుడు దీనికి ఒక ఇన్పుట్ ఇస్తున్నాను. 1 2 3 స్పేస్ 4 5 6 స్పేస్ 7 8 9 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. ఎందుకు ఇలా వచ్చింది అని ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనం స్పేస్ 1 2 3 తర్వాత 4 5 6 తర్వాత ఇచ్చాం. అందుకే స్పేస్ కి అటు ఇటు స్ప్లిట్ అయ్యాయి. అందుకే మనకు కావాలి అనుకున్న ఎలిమెంట్స్ అన్నిటికీ స్పేస్ తో డివైడ్ చేసి ఇవ్వాలి. ఇక్కడ టుపుల్ ఆఫ్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్ ఇచ్చాం కదా. అసలు ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఇంకోసారి చెప్తాను వినండి. ఫస్ట్ మనం ఇచ్చిన ఇన్పుట్ ఒక స్ట్రింగ్ గా తీసుకుంటుంది. ఈ ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా వచ్చిన స్ట్రింగ్ ని మనం స్ప్లిట్ చేస్తాము. దీని వల్ల స్పేస్ తో సపరేట్ ఇచ్చిన ప్రతి ఎలిమెంట్ మనకి ఒక లిస్ట్ లో సపరేట్ ఎలిమెంట్స్ లా స్టోర్ అవుతాయి. నెక్స్ట్ ఆ లిస్ట్ ఈ టుపుల్ ఫంక్షన్ లో ఉంది కాబట్టి అది టుపుల్ లా మారుతుంది. ఇది శాంపుల్ మాత్రమే. దీనికి ఇంకా డెప్త్ ఉంది, బట్ అది ఇంటర్మీడియట్ సిరీస్ లో చెప్పుకుందాం. టుపుల్ కి ఓన్లీ ఇంటీజర్స్ ఎలా తీసుకోవాలి లేదా ఓన్లీ ఫ్లోట్స్ ఎలా తీసుకోవాలి, ఇది మనం ఇంటర్మీడియట్ సిరీస్ లో చెప్పుకుందాం. కావాలంటే దీని సింటాక్స్ ఇస్తా చూడండి. టుపుల్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఇది టుపుల్ లో అన్ని ఇంటీజర్స్ కావాలి అనుకున్నప్పుడు యూస్ చేస్తాము. మీరు ఇది వాడేటప్పుడు ఓన్లీ ఇంటీజర్స్ ఇవ్వాలి. ఇవి కాకుండా ఇంకా ఏ డేటా టైప్ ఇచ్చినా ఎర్రర్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. టుపుల్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఎంటర్ నొక్కండి. ఇప్పుడు దీనికి ఇన్పుట్ ఇద్దాం. 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 స్పేస్ 5 స్పేస్
స్పేస్ 6 స్పేస్ 7 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, టుపుల్ లో అన్ని ఇంటీజర్సే వచ్చాయి. ఎలా చెప్తున్నాం ఇంటీజర్ అని అంటే వాటికి కోడ్స్ లేవు. కానీ ఇందాక మనం చేసిన స్ప్లిట్ లో అవి ఇంటీజర్స్ కావు, స్ట్రింగ్స్. కావాలంటే చూడండి, ఇవి కోడ్స్ లో ఉన్నాయి. సో ఇవి ఇంటీజర్స్ కావు, స్ట్రింగ్స్. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. టుపుల్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇన్పుట్ డాట్ స్ప్లిట్ ఎంటర్ నొక్కండి. ఇప్పుడు దీనికి ఒక ఇన్పుట్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇంటీజర్ కాకుండా వేరే తెద్దాం దీనికి. 1 స్పేస్ 2.2 స్పేస్ సబ్స్క్రైబ్ స్పేస్ అవర్ స్పేస్ ఛానల్ ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, ఎర్రర్ వచ్చింది. సో ఒక టుపుల్ లో ఓన్లీ ఇంటీజర్స్ కావాలనుకున్నప్పుడు ఈ సింటాక్స్ వాడాలి. అలాగే వాడినప్పుడు ఇన్పుట్ లో ఓన్లీ ఇంటీజర్సే ఇవ్వాలి, లేకుంటే ఈ విధంగా ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ ఇదే విధంగా ఒక టుపుల్ లో ఓన్లీ ఫ్లోట్ వాల్యూసే కావాలి అనుకున్నప్పుడు ఈ సింటాక్స్ యూస్ చేస్తాము. సింటాక్స్ చూద్దాం. టుపుల్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఫ్లోట్ కామా ఇన్పుట్ డాట్ స్ప్లిట్. సో ఇది టుపుల్ లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటిని ఫ్లోట్ లోకి మారుస్తుంది. ఎంటర్ నొక్కండి. ఇప్పుడు దీనికి ఒక ఇన్పుట్ ఇస్తున్నాను. 1.2 స్పేస్ 2.3 స్పేస్ 3.4 స్పేస్ 4.5. అవుట్పుట్ చూడండి, టుపుల్ లో ఫ్లోట్స్ వచ్చాయి. సో ఇది టుపుల్ లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటిని ఫ్లోట్స్ లోకి మారుస్తుంది. ఈ సింటాక్స్ వాడినప్పుడు మనం ఇన్పుట్ గా ఓన్లీ ఫ్లోట్ ఆర్ ఇంటీజరే ఇవ్వాలి. అవి తప్ప ఇంకేమి ఇన్పుట్ లో ఇవ్వకూడదు. ఇస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే దీని ఎక్స్ప్లెనేషన్ ఇంటర్మీడియట్ లో పెడతాం. కావాలంటే ఎగ్జాంపుల్ చూడండి. టుపుల్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఫ్లోట్ కామా ఇన్పుట్ డాట్ స్ప్లిట్ ఎంటర్ నొక్కండి. ఇప్పుడు దీనికి ఒక ఇన్పుట్ ఇస్తున్నాను. 1 స్పేస్ 1.2 స్పేస్ పైథాన్ స్పేస్ ప్రోగ్రామింగ్ ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, ఎర్రర్ వచ్చింది. ఇందాక చెప్పాను కదా, ఫ్లోట్స్ ఇంటీజర్స్ ఇవి కాకుండా ఏది ఇచ్చినా ఎర్రర్ వస్తుందని. సో ఇక్కడ ఇంటీజర్ ఫ్లోట్ తో పాటు స్ట్రింగ్స్ కూడా ఇచ్చాము, అందుకే మనకి అవుట్పుట్ ఎర్రర్ వచ్చింది. సో మొత్తానికి ఈ సింటాక్స్ వాడినప్పుడు ఫ్లోట్ ఆర్ ఇంటీజర్ వాల్యూసే ఇవ్వాలి ఇన్పుట్ గా. మీరు ఇందాక చెప్పిన సింటాక్స్ చూసి ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, అది ఈజీయే. బట్ మీకు సిలబస్ అవ్వలేదు కదా కొన్ని, అందుకే అది హార్డ్ గా ఉండొచ్చు. బట్ ఈజీ అది. దాని గురించి బిల్ట్ ఇన్ మెథడ్స్ టాపిక్ లో అండ్ ఇంటర్మీడియట్ టాపిక్ లో చెప్పుకుందాం. లాస్ట్ ఏంటంటే, సపోజ్ మీరు టుపుల్ ఆఫ్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్ ఉంది కదా, ఈ స్ప్లిట్ లో కనుక కామా ఇస్తే మనం తీసుకున్న ఇన్పుట్ లో ఎలిమెంట్స్ మధ్య కామా ఇవ్వాలి, స్పేస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, టుపుల్ ఆఫ్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఈ స్ప్లిట్ లో నేను కామా ఇస్తున్నాను. ఎంటర్ నొక్కండి. ఇప్పుడు దీనికి ఇన్పుట్ ఇస్తున్నాను. దీనికి ఇన్పుట్ ఈ విధంగా తీసుకోవాలి. 1, 2, 3, 4, 5 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, టుపుల్ లో మనం కామాతో ఇచ్చిన వాల్యూస్ అన్ని సపరేట్ ఎలిమెంట్స్ లాగా వచ్చాయి. సో మనం స్ప్లిట్ లో ఏది ఇస్తే దాని ప్రకారం ఇన్పుట్ ని తీసుకోవాలి. సపోజ్ మనం స్ప్లిట్ లో గానీ ఫుల్ స్టాప్ ఇస్తే ఇన్పుట్ తీసుకునేటప్పుడు ప్రతి ఒక్క ఎలిమెంట్ మధ్య ఫుల్ స్టాప్ ఇవ్వాలి. అదే స్ప్లిట్ లో హైఫన్ ఇస్తే ఇన్పుట్ తీసుకునేటప్పుడు ఎలిమెంట్స్ మధ్య హైఫన్ ఇవ్వాలి. సో ఈ విధంగా మనం టుపుల్ కి ఇన్పుట్ తీసుకుంటాం. సరే అంట. మరి రేపటి వీడియోలో అసలు టుపుల్స్ లిస్ట్ కన్నా ఎందుకు ఫాస్ట్ చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ లో పెట్టండి.